హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో నేను గాంధీ ఆటోబయోగ్రఫీ గురించి చర్చించబోతున్నాను. ఇప్పుడు నేను చూపించే పుస్తకం ఇంగ్లీష్లో ప్రింట్ అయిన ఆటోబయోగ్రఫీ. అలాగే బ్యాక్ పేజ్ మీరు చూసినట్టయితే ఇందులో గాంధీ అన్న మాటలు ఉంటాయి చివరి పేజ్లో. నేను కొత్తగా ఈ ప్రపంచానికి బోధించేదేమీ లేదు, సత్యం అహింస అనేవి చాలా పురాతనమైనవి అనే వాక్యం కనపడుతుంది. ఈ ఆటోబయోగ్రఫీ ప్రస్తుతం మనకి 40 రూపాయల్లో దొరుకుతుంది. ఇది ట్రస్ట్ వాళ్ళు, గుజరాత్లో ఉన్న ట్రస్ట్ వాళ్ళు ప్రింట్ చేసి అమ్ముతున్నారు. కానీ మొదటిసారి ఆటోబయోగ్రఫీ పుస్తకం రిలీజ్ అయింది 1927లో. అప్పుడు ఇది ₹1 మార్కెట్లో విడుదల చేయబడింది. సో మనం ఇంకా ఈ ఆటోబయోగ్రఫీ వీడియోలో 1925 వరకు ఈ పుస్తకంలో రాసింది మొత్తం 1925 వరకు జరిగినాయి. ఇది 1925 తర్వాత ప్రింటింగ్కి వెళ్ళిపోయింది. సో ఈ వీడియో చివరిలో మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినవి చివరిగా మాట్లాడుకుందాం. సో లెట్ us స్టార్ట్. గాంధీ గారు ఆటోబయోగ్రఫీ రాస్తున్నప్పుడు దాదాపుగా ఇలా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆయన ఆటోబయోగ్రఫీ మొదలుపెట్టింది 1920లో. సో ఇక్కడ మీరు చూడండి, 1913-14లో సత్యాగ్రహం అప్పుడు తమిళనాడుకి గాంధీజీ వచ్చినప్పుడు ఆయన తమిళనాడు వాళ్ళ అపీరెన్స్, వాళ్ళ డ్రెస్సులో ఆయన ఒక ఫోటో దిగారు. సో 6 సంవత్సరాల తర్వాత కూడా గాంధీజీ దాదాపు ఇలానే ఉన్నారు. గాంధీ గారి ఆటోబయోగ్రఫీని నేను మొత్తం 7 పేజీల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మొదటి పేజీ. ఆయన ఈ ఆటోబయోగ్రఫీ ఒక అనుచరుడు నన్ను నా ఆత్మకథ మొత్తం రాయాలని అడిగాడు. అందుకని నేను ఆటోబయోగ్రఫీ రాయటానికి కూర్చున్నాను. ఇప్పటికీ నాకు క్షణం కూడా తీరిక లేదు. చాలా ఉద్యమాల్లో చాలా బిజీగా ఉన్నా. అయినా కూడా ప్రజల కోసం, నా కోసం నేను కొద్దిపాటి సమయాన్నే దీనికోసం పెట్టగలుగుతున్నాను అని అంటారు. అన్న తర్వాత ఆయనకి మొదటి ప్రశ్న, మీరు ఆటోబయోగ్రఫీ ఎందుకు రాస్తున్నారు అనే ప్రశ్న వస్తుంది. సో ఇది మీరు ఇప్పుడు 1920 నుంచి 25 వరకు ఆయన 5 సంవత్సరాలు పడుతుంది ఆటోబయోగ్రఫీ రాయటానికి. ఇందులో దాదాపుగా 150 కంటే ఎక్కువ చాప్టర్స్ ఉంటాయి. ఆ పుస్తకం 400 పేజీలు ఉంటుంది. సో అన్నీ కూడా జర్నీకి సంబంధించినవి. ఆయన ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తూ చేసిన ఆయన పోరాటమే ఉంటుంది ఎక్కువగా. అయితే ఆయన దీంట్లో విచిత్రం ఏంటంటే, ఎవరైనా సరే ఆయనకు మా ప్రదేశంలో మాకు ఈ సమస్య ఉంది అని లెటర్ రాస్తే దాని గురించి ఆయన మళ్ళీ ప్రత్యుత్తరం జరుగుతూ ఉంటుంది. సో అట్లా 4-5 సార్లు ఆయన లెటర్ ద్వారా చర్చించిన తర్వాత తాను రావాలి అని అనుకుంటేనే ఆయన అక్కడి నుంచి ఆ ప్రదేశానికి వెళ్తారు. అది కూడా నాకు ఒకసారి మీరు మీ ప్రదేశానికి రావడానికి, మీ ఊరు రావడానికి నాకు ఒక టికెట్, అట్లాగే నేను అక్కడ ఉండటానికి ఒక గదో ఒక ఇల్లో చూడండి, సరిపోతుంది అని చెప్తారు. గాంధీ డిమాండ్ చేసేది ఇంతే. సో ఇక్కడ మీరు ఈ ఆయన ఆటోబయోగ్రఫీ రాయటానికి కూడా ఒక కారణం ఉంది. 1920 మనం గాంధీజీ శకం అని చెప్పేది 1920 నుంచి మనం భారతదేశంలో గాంధీ శకం అని చెప్తాం. అయితే గాంధీజీ ఆయన 1915 నుంచి భారత రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా ఉంటారు, చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఒక లాయర్గా ఆయన ప్రజలతో ఎట్లా మాట్లాడాలి, చట్టాలు ఏంటి అనేది బాగా అవగాహన ఉంది కాబట్టి ఆయన చాలా ముందుకు వెళ్తారు. చాలా స్ట్రిక్ట్గా తన సిద్ధాంతం మీద ఉంటారు కాబట్టి
పైగా నాకేదో పదవి కావాలి, నాకు డబ్బులు సంపాదిద్దామని ఆయన దిగలేదు కాబట్టి ఆయనకి చాలా తొందరగా గుర్తింపు వస్తుంది భారతదేశ రాజకీయాల్లో. సో అట్లా ఆయన కరెక్ట్గా ఆటోబయోగ్రఫీ మొదలుపెట్టింది గాంధీజీ శకం స్టార్ట్ అయినప్పుడు 1920 అంటే ఇట్ ఈస్ స్టార్ట్ ఆఫ్ ద గాంధీయన్ ఎరా ఇన్ ఇండియన్ పాలిటిక్స్. సో ఆయనకి అప్పటికే జాతీయ గుర్తింపు ఉంది. ఈ ఆటోబయోగ్రఫీ రాస్తే ఆయన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఎవరైనా శత్రువులు లేవనెత్తినా ఆయనకి అప్పటికప్పుడు సమానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఆటోబయోగ్రఫీలో అన్నీ చర్చిస్తే అది ఆయన జీవితం తెరిచిన పుస్తకం అవుతుంది. అలా ఆయన ఆటోబయోగ్రఫీకి కూర్చొని ఉండొచ్చు. అలాగే ఎర్రవాడ జైల్లో ఆయన ఉంటారు అదే టైంలో, 1920 టైంలో. సో ఆ ఎర్రవాడ జైల్లో తోటి ఖైదీతో ఒక చర్చ వస్తుంది. ఆటోబయోగ్రఫీ రాయడానికి కూర్చున్నప్పుడు ఆ ఖైదీ అడుగుతాడు, మీరు ఈ ఆటోబయోగ్రఫీ స్వీయ చరిత్ర ఎందుకు రాస్తున్నారు, ఇది వెస్టర్న్ కల్చర్ కదా, మీరు ఇండియన్ కల్చర్ కాదు ఇది అని అంటారు. అలాగనే మీరు ఆటోబయోగ్రఫీ రాస్తే మీ సిద్ధాంతాలు, మీరు ఇప్పుడు చేస్తున్న పనులు, ఇంతకుముందు చేసిన పనులు అన్నీ చెప్తే దానివల్ల ఒక ప్రమాదం కూడా ఉంటుంది మీకు. మీరు రేపు మీ సిద్ధాంతం మారచ్చు. అప్పుడు మీరు సిద్ధాంతం మారినట్టుగా మీరు అప్పటికప్పుడు మార్చిన పోరాటం కోసం మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు, మిగతా కార్యకర్తలు అది ద్రోహం చేసినట్టుగా ఫీల్ అవుతారు. అదొక ప్రమాదం ఉంది. కాబట్టి పాలిటిక్స్లో మీరు ఆటోబయోగ్రఫీ అనేది కుదరదు, మీరు దాన్ని మానుకోండి అని చెప్తాడు. అప్పుడు ఆ గాంధీ సమాధానం చెప్పేది ఏంటంటే, నువ్వు చెప్పింది కరెక్టే, ఇది ఆటోబయోగ్రఫీ పాశ్చాత్య సంస్కృతి, సిద్ధాంతాలు లేదా మరొకటి అనేది కాదు, అసలు నా జీవితమే ఒక ప్రయోగం. ఆ జీవితంలో నేను ఎన్నో ప్రయోగాలు చేస్తూ వచ్చాను. ఆ ప్రయోగాలే ప్రతి పేజీలో కూడా రాయబడతాయి. ఇందులో సిద్ధాంతం అనేది ఉన్నా లేకపోయినా నాకు సంబంధం లేదు. ఎవరినో సంతోషపెట్టడం కోసం నేను రాయట్లేదు. నా లక్ష్యము, నా గమ్యము కూడా నన్ను నేను తెలుసుకోవడం. ఆ తెలుసుకునే ప్రయత్నంలో నేను చేసిన ప్రయోగాలు, ఎక్స్పెరిమెంట్స్ అన్నీ ఉంటాయి. అలాగే దేవుడిని నేను ముఖాముఖి చూద్దామని అనుకుంటున్నాను. దానికి సత్యం అనేది ఒక మార్గం. సత్యం ద్వారానే మనం దేవుణ్ణి చేరుకోవచ్చు. అలాగే ప్రజాసేవ ద్వారా కూడా మీరు దేవుడికి సేవ చేసినట్టే. సో ఈ ప్రజాసేవ కానీ, ఈ రాజకీయాలు కానీ అన్నీ కూడా నేను సత్యం ద్వారా దేవుణ్ణి చూడటం కోసం మాత్రమే అని చర్చ వస్తుంది. ఆయన సమాధానం చెప్తారు గాంధీ. తన ఆటోబయోగ్రఫీని గాంధీ తన చిన్నతనంతో మొదలు పెడతారు. ఆయన ఈ చిన్నతనం అంటే ఆయన బాల్య వివాహం గురించి ఉంటుంది. అలాగే మిగతా సంఘటనలు కూడా ఉంటాయి. గాంధీజీ గారు అందరికీ తెలిసిన విషయమే ఇది. గాంధీజీ గారు 1869లో గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. కానీ అప్పుడు గుజరాత్ లేదు, అప్పుడు జునాగఢ్ అనే సంస్థానం ఉంది. అప్పుడు భారతదేశంలో 550 సంస్థానాలు ఉండేవి. ఆ 550 సంస్థానాల్లో జునాగఢ్ ఒకటి. ఆయన మాట్లాడే భాష గుజరాతీ. నేను ఒక గుజరాతీని అంటున్నారంటే నేను గుజరాత్ నుండి చెందినవాడిని కాదు, నేను గుజరాత్కి చెందినవాడిని అని కాదు, నేను గుజరాతీ భాష మాట్లాడే ప్రజల్లో ఒకడిని అని చెప్పటం. సో ఈ పోర్బందర్ అనేది ఒక సముద్ర తీర ప్రాంతం. ఇట్లా ఇండియా ఉందనుకుంటే ఇట్లా వస్తుంది. ఇప్పుడు మీరు ఇండియా మ్యాప్ చూసినట్టయితే ఈ పోర్బందర్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇదంతా కూడా జునాగఢ్ అనే సంస్థానం. ఆ తర్వాత ఆయన స్కూల్ చదువు, ఆయన 6వ ఏట స్కూల్లో జాయిన్ అవుతారు. ఆ 6వ ఏట నుంచి 16వ ఏట వరకు 10 ఏళ్ల పాటు ఆయన ఇండియాలో చదువుకుంటారు. తను చెప్పడం ఏంటంటే, నేనేమంత పెద్ద బ్రైట్ స్టూడెంట్నేమి కాదు, నేను జస్ట్ యావరేజ్ స్టూడెంట్ని, కొంతమంది సార్లు నన్ను ఇన్స్పైర్ చేస్తూ ఉండేవాళ్ళు అని చెప్తారు. అలాగే ఆయనకి 13వ ఏట పెళ్ళవుతుంది. అవన్నీ మిగతాయి మనకు తెలిసినాయి. అయితే తనను తాను ఆయన పేదవాడిగానే చెప్పుకుంటారు. మాకు డబ్బులేం అంతగా ఉండేవి కాదు, మరీ ఎక్కువ లేదు మరియు తక్కువ కాదు, కానీ కొంచెం పేదరికం ఉండేది మా ఇంట్లో అని చెప్తారు. చిన్నప్పుడు తను రామాయణం గురించి చర్చలు వింటూ ఉండేవాడిని అక్కడ ఇక్కడ.
గుళ్ళల్లో పూజలప్పుడు వింటూ ఉండేవాడిని. అలాగే 'సత్యహరిశ్చంద్ర' అనే నాటకం చూశాను. అది నాకు మనసులోకి వెళ్ళిపోయింది. సత్యం గురించి ఒకడు అంతగా ఎట్లా స్థిరంగా ఉన్నాడు, సత్యం మీద నిల్చొని అట్లా ఎట్లా ఉన్నాడు అనేది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇది మనం నిజ జీవితంలో చేయలేమా అని అనుకున్నాను. అలాగే శ్రవణుడు అనే ఆయన తన తల్లిదండ్రుల్ని కావడిలో పెట్టుకొని భుజం మీద మోస్తూ చాలా వరకు పుణ్యక్షేత్రాలని తన తల్లిదండ్రులకు చూపిస్తాడు. అంటే తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయిపోయి ఉంటారు. అందుకని వాళ్ళు తిరగలేరు కాబట్టి ఇతను భుజాల మీద మోసుకుంటూ తిప్పుతాడు కావడిలో. అది కూడా నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది అని అంటారు. కానీ ఇంత చేస్తే నేను శ్రవణుడిలాగా నా తల్లిదండ్రుల్ని అంత జాగ్రత్తగా చూసుకోలేకపోయాను. మా నాన్నగారు చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నేను అంతగా ఆయనకి సేవ చేయలేకపోయాను అని బాగా బాధపడతారు. అలాగే ఈ సత్యహరిశ్చంద్ర సత్యం పలకటం అనేది మాత్రం ఆయన మనసులోంచి వెళ్ళదు. ఈ మాంసాహారం ఏమవుతుందంటే వీళ్ళ ఇంట్లో ఎవరు కూడా మాంసాహారం తినరు, అందరూ కూడా వెజిటేరియన్సే. అయితే తన అన్నయ్య వయసు ఉన్నవాడు ఒకడు గాంధీ గారికి పరిచయం అవుతాడు చిన్నప్పుడు. అతను చాలా బలంగా చాలా ధైర్యంగా ఉన్నట్టు కనపడతాడు. గాంధీ ఏమో నేను పిరికివాడిని చిన్నప్పటి నుంచి అని చెప్తారు, ఆయన ఒప్పుకుంటారు ఆటోబయోగ్రఫీలో. సో దయ్యాలంటే భయం ఆయనకి. అట్లా ఒక 3-4 భయాలు ఉండేవి నాకు అని చెప్తారు. సో ఈ బలంగా ధైర్యంగా ఉన్న ఈ బాబు దగ్గర నాకు చూసిన తర్వాత నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అలా నేను అతనితో స్నేహం చేశాను. అయితే అతను ఒకరోజు నన్ను రాత్రి మేము కొంచెం పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటే అతను మాంసాహారం గురించి మటన్ చికెన్ లాంటి దాని గురించి చర్చ వచ్చింది. అతను ఉండటం వల్ల నాకు మాంసాహారం తిని చూద్దాం అనిపించింది, ఎందుకు ఒకసారి తినకూడదు అని అనిపించింది. ఇద్దరం కలిసి అనుకున్నాము, ఫలానా రోజు మాంసాహారం తిందామని ఇద్దరం అనుకున్నాము. కానీ మొదటిసారి నేను మాంసాహారం నోట్లో పెట్టుకోగానే అదేదో తోలిని నోట్లో పెట్టుకున్నట్టుగా అనిపించింది. నేను వామిటింగ్ చేసుకున్నాను. కానీ 2, 3, 4 అట్లా 4-5 సార్లు తిన్న తర్వాత నాకు మాంసాహారం అంటే బాగా రుచి దొరికింది. నేను నా స్నేహితుడిని ఇంకా కొత్త రకాలుగా మాంసాహారం వండి తీసుకొని రమ్మని చెప్పాను. కానీ కొంచెం అలవాటైన తర్వాత నాకు బాధేసింది. మా ఇంట్లో ఎవరు మాంసాహారం తినరు, నేను ఒక్కడే మాంసాహారం ఎలా తింటున్నాను అని బాధేసింది. అప్పుడు నేను మా తండ్రి గారి దగ్గరికి వెళ్ళి, నాన్న నేను ఇట్లా ఒక తప్పు చేశాను అని నేను చేసిన పని అంతా చెప్పాను. దానికి నాన్న ఏం మాట్లాడకుండా సైలెంట్గా మొత్తం విని వెళ్ళిపోయారు. అట్లా నేను నా సత్యంతో నా ప్రయోగాలు మొదలైనవి. కానీ మా తండ్రి గారి దగ్గరికి వెళ్ళి నేను ఆ నిజాన్ని ఒప్పుకోగానే నాకు మనసులో బోల్డ్ అంత హాయిగా అనిపించింది, బోల్డ్ అంత బరువు తగ్గిపోయినట్టుగా అనిపించింది. సో మిగతా వాళ్ళందరూ ఎందుకు ఇట్లా నిజం చెప్పరు అని నేను ఆశ్చర్యపోయాను అని చెప్తారు. సో అలాగే ఆయన 16వ ఏట మెట్రిక్ పాస్ అవుతారు. ఆ మెట్రిక్ పాస్ అయిన తర్వాత 1 సంవత్సరం పాటు ఆయన జునాగఢ్లోనే ఒక చోట కాలేజీలో చేరతారు, భావనగర్లో. ఆయన కానీ అక్కడ ఏం చెప్తోంది ఆయనకు సరిగా అర్థం కాదు. అందుకని అక్కడి నుంచి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత అప్పుడు మామూలుగా పెద్దవాళ్ళ ఇంటికి వస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన చెప్తాడు, మీ వాడిని ఇంగ్లాండ్ పంపించండి, అక్కడ లాయర్ చదివితే మంచిగా ఉంటుంది అని చెప్తారు. అట్లా ఆయన దాదాపు 1890 ప్రాంతంలో ఎల్ఎల్బి చదవడం కోసం ఇంగ్లాండ్ వెళ్తారు. ఈ ఇంగ్లాండ్ ప్రయాణం గురించి ఆయన చెప్తూ జిబ్రాల్టర్ జలసంధి గురించి కొత్తగా అదేదో ఏర్పడినట్టుగా చెప్తారు. నిజానికి మనం ఇప్పుడు జిబ్రాల్టర్ ప్యాసేజ్ కానీ లేదా పనామా కాలువ కానీ పనామా కెనాల్ కానీ మనం చాలా న్యాచురల్గా మాట్లాడుకుంటూ ఉంటాం దాని గురించి. కానీ అప్పుడు 1850లోనే జిబ్రాల్టర్ ప్యాసేజ్ని తవ్వారు. లేకపోతే అప్పుడు ఇండియా నుంచి ఇంగ్లాండ్ వెళ్ళాలంటే ఇట్లా ఇండియా నుంచి బయలుదేరి ఆఫ్రికా చుట్టూ తిరిగి ఇట్లా వెళ్ళాల్సి వచ్చేది.
ఈ జీబ్రాల్టర్ జలసంధిని 1850లో తవ్విన తర్వాత డైరెక్ట్గా మనం ఇట్లా మిడిల్ ఈస్ట్ మీదుగా మనం సౌదీ అరేబియా పైనుంచి అట్లా సీదాగా వెళ్తే చాలా టైం కలిసి వచ్చింది. సో ఈ జీబ్రాల్టర్ జలసంధి గురించి ఆయన కొత్తగా మనకు పరిచయం చేస్తున్నట్టుగా మాట్లాడతారు. అలాగే అప్పట్లో భారత కరెన్సీనే ఎక్కువ ఇంగ్లాండ్ కరెన్సీ కంటే. మనం ₹1 ఇస్తే 6 పౌండ్లు వచ్చేది. కానీ ఇప్పుడు చూడండి, వాడు 1 పౌండ్ ఇస్తే మనం ₹85 దాకా ₹90 దాకా ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది అప్పట్లో రూపాయి విలువ అనమాట. కానీ ఆయన ఒకసారి ఇంగ్లాండ్ వెళ్ళగానే ఎవరూ లేకపోవడం వల్ల విలాస జీవితానికి అలవాటు పడతారు. సూటు బూట్ వేసుకొని ఒక టోపీ పెట్టుకొని చాలా లగ్జరియస్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. ఎప్పటికప్పుడు ఇంటి దగ్గర నుంచి డబ్బులు వస్తూ ఉండేవి. కానీ గ్రాడ్యువల్గా ఆయన అప్పులోకి వెళ్ళిపోతారు. దాదాపుగా నా పరిస్థితి దివాలా అని చెప్తారు ఆయన. ఇంక అప్పటి నుంచి ఆయన జరిగిన దాని నుంచి నేర్చుకుంటారు. ఈ దివాలా తీయటం అనేది ఎందుకు వచ్చిందంటే నేను విలాస జీవితం గడపడం వల్ల వచ్చింది అని ఆయన అప్పటి నుంచి సాధారణ జీవితాన్ని అలవాటు చేసుకుంటారు. ఆ సాధారణ జీవితం కూడా స్టెప్ బై స్టెప్ ఆయన ఒక్కొక్క దాన్ని తగ్గించుకుంటూ వస్తారు. అందులో ఒకటి కాలినడకన తిరగటం. అప్పటి వరకు విలాస జీవితంలో ఆయన ఏమనంటే బస్సులు లేదా ట్రాములు లేదా వెహికల్స్ మీద తిరిగిన ఆయన సాధారణ జీవితంలో భాగంగా నడవటం మొదలు పెడతారు. అలాగే ఆయన ప్రయోగాలు కూడా మొదలవుతాయి. అక్కడ పుస్తకాలు చదవటం మొదలు పెడతారు. ఆయన కొత్తగా పరిచయమైన పుస్తకాలన్నింటినీ ఆయన చదువుతూ ఉంటారు. సో ఈ ప్రయోగాల్లో ఆయనకి మొదటి ప్రాబ్లం వస్తుంది ఎక్కడి నుంచి అంటే టైంకి పనులు చేయడం కుదరదు. నడుచుకుంటూ తిరగటం, వండుకొని తినటం ఇట్లాంటివి చేసేటప్పుడు ఆయన మిగతా పనులకి సరిగ్గా టైం సరిపోదు. ఇక అప్పటి నుంచి ఆయన టైం ప్రకారం పనులు చేయడానికి మొదలు పెడతారు. అంటే పంక్చువాలిటీ. ఈ పంక్చువాలిటీ అనేది ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. అలాగే డబ్బులు మిగుల్చుకోవడం కోసం సొంతగా జుట్టుని కత్తిరించుకోవడం మొదలు పెడతారు. అయితే మొదటిసారి జుట్టుని కత్తిరించుకున్నప్పుడు ఆయనకు సరిగ్గా కుదరక అది పెట్టగూడులాగా అవుతుంది. అయినా కూడా అలా పెట్టగూడు లాంటి జుట్టుతోనే ఆయన కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్తే తోటి లాయర్లు అందరూ అంటారు, ఏంది నీ తల మీద పెట్టగూడు ఏదో పెట్టుకున్నట్టుంది, తల ఏంటి అట్లుంది అని అంటారు. అప్పుడు ఆయన చెప్తాడు అనమాట, పెట్టగూడు ఒకవేళ పెట్టొచ్చి ఆడు ఉంటుందంటే నాకేం అభ్యంతరం లేదు అని నవ్వుతాడు. అట్లా దాన్ని ఆయన చాలా ఈజీగా తీసుకుంటారు. అలాగే ఉపవాసం అనేది ఆయన తనను తాను నిగ్రహించుకోవడం కోసం చేస్తారు. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ అంటేనే నిగ్రహం. సెల్ఫ్ కంట్రోల్ లేకుండా టైం మేనేజ్మెంట్ అనేది కుదరదు. సో ఈ ఉపవాసం అనేది ఆయన ఎంత కఠోరంగా చేస్తారంటే 3 రోజుల పాటు ఉపవాసం ఉన్న రోజులు కూడా ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా ఎవరు 3 రోజుల పాటు ఉపవాసం చేయకూడదు. 3 రోజుల పాటు ఉపవాసం చేస్తే లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎవరు అలా చేయకూడదు. 3 పూటలు తినాల్సిందే. కాబట్టి కొంచెం తక్కువ తినవచ్చు ఎప్పుడైనా కావాలంటే, కానీ ఎప్పుడు కూడా ఉపవాసం చేయకూడదు. కానీ ఆయన మాత్రం జీవితంలో కడవరకు కూడా ఉపవాసాన్ని ఆయన చేస్తూనే ఉండేవాడు. అలాగే ఆయనకి ఎర్త్ ట్రీట్మెంటు, వాటర్ ట్రీట్మెంటు అని ఆయనకి కొన్ని పుస్తకాలు చదువుతూ ఉంటే, ఆయుర్వేదం లాంటి పుస్తకాలు చదువుతూ ఉంటే ఆయనకి తెలుస్తుంది. ఆయనకి మోషన్స్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆ మోషన్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన ఈ మట్టిని పొట్ట మీద రాసుకొని పడుకోవటం అట్లాంటివి చేసేవాళ్ళు. సో అలాగే వాటర్ ట్రీట్మెంట్లో ఆయన ఏంటంటే జలక్రియ, నీళ్లు తాగటం కరెక్ట్గా ఒక టైంకి నీళ్ళు అని రోజుల్లో కొంచెంసేపు నీళ్లు తాగుతూ ఉండేవారు. ఆయన ఈ 2 చేసిన తర్వాత ఆయన ఏమంటాడంటే అసలు 1000కి 999 సార్లు మీకు వాటర్ ట్రీట్మెంట్ ద్వారా లేదా ఎర్త్ ట్రీట్మెంట్ ద్వారా మీకు జబ్బులన్నీ నయమైపోతాయి. మీరు ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకుంటున్నారంటే అసలు మీకు మీ మీద నమ్మకం లేదని అర్థం. మీరు వీక్ అయిపోతారు ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకుంటే అని చెప్తారు. కానీ దీన్ని కూడా మనం ఇది కూడా కొంచెం మనం ఇది డిబేట్ అవుతుంది. ప్రస్తుతం ఇది కష్టం. ఈ ఎర్త్ ట్రీట్మెంట్, వాటర్ ట్రీట్మెంట్ని నమ్మాలంటే కష్టం. కావాలంటే ఆయుర్వేదాన్ని నమ్మొచ్చు, కానీ 3 రోజుల పాటు ఉపవాసం చేయడం అనేది మాత్రం చాలా పెద్ద తప్పు. అలాగే ఈయన
మతం గురించి పరిచయం అవుతుంది ఇంగ్లాండ్లోనే. అప్పటికి చిన్నప్పటి నుంచి రామాయణం మిగతాయన్ని వింటూ ఉన్నా కూడా మతం అనేది ఆయనకు డీప్గా పరిచయం అయ్యేది ఇంగ్లాండ్లో ఉన్నప్పుడే. ఆయన ఖాళీ సమయంలో టైం వేస్ట్ చేయరు. కొత్త కొత్త వాళ్ళని కలుసుకుంటూ ఉండేవాళ్ళు. అందులో క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు, ముస్లిమ్స్ ఉండేవాళ్ళు, హిందూస్ ఉండేవాళ్ళు, జొరాస్ట్రియన్స్ అని ఇంకొక మతం. ఇది మీరు ప్యారడైజ్ దాటిన తర్వాత ఫ్లైఓవర్ దిగ్గానే మీకు లెఫ్ట్ సైడ్న జొరాస్ట్రియన్ క్లబ్ అని ఒకటి ఉంటుంది. సో ఈ జొరాస్ట్రియన్స్ ఆ మతం అది కూడా అన్ని అన్ని చదివేశారు తర్వాత. కానీ మొదట ఆయన మొదలుపెట్టింది మాత్రం గీతతో, భగవద్గీతతో మొదలు పెడతారు చదవటం. ఎందుకంటే వీళ్ళు ముస్లిమ్స్ ఖురాన్లో ఉన్న వాటి గురించి చెప్తూ ఉంటారు, క్రిస్టియన్స్ ఏమో బైబిల్లో ఉన్న వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు. గాంధీ అప్పుడు అంటారనమాట, మీకు మీ మతంతో ఎంత పరిచయం ఉందో అసలు నాకు నా మతం గురించి ఏమీ తెలియదు, నేను నా మతం గురించి ఏమీ తెలుసుకోలేకపోయాను, కాబట్టి నేను ఒకసారి నా మతం గురించి తెలుసుకున్న తర్వాత మీతో ఈ చర్చిస్తాను నేను వేరే మతాల గురించి అని చెప్పి ఆయన గీతని పదే చదవడం మొదలు పెడతారు. దాదాపు 10-20 సార్లు చదువుతారు. చదివిన తర్వాత ఆయనకి గీత కొంచెం అర్థమైంది అనుకున్న తర్వాత ఖురాను చదువుతారు, అలాగే బైబిల్ని చదువుతారు, అలాగే జొరాస్ట్రియన్స్కి సంబంధించిన మత గ్రంథాలని కూడా చదువుతారు. కానీ మతం అనేది నాకు పరిచయం మంచిగా అనిపించింది అని చెప్తారు. అయితే అప్పట్లో ఇంగ్లాండ్లో ఇండియన్స్ థర్డ్ క్లాస్ పర్సన్స్. మనం థర్డ్ క్లాస్లోనే ప్రయాణం చేయాలి, ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేయకూడదు. ఒకవేళ డబ్బులుండి ఎవడైనా ఫస్ట్ క్లాస్ టికెట్ కొన్నా కూడా వాడు థర్డ్ క్లాస్లోనే ప్రయాణం చేయాలి. కానీ గాంధీ తెలిసి కూడా, ఈ విషయం తెలిసి కూడా ఫస్ట్ క్లాస్ టికెట్ కొని ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో కూర్చుంటారు. అప్పుడు రైల్వే టీసీ వచ్చి ఆయన్ని, నువ్వు ఇక్కడ కూర్చోవద్దు, నువ్వు ఫస్ట్ క్లాస్ టికెట్ కొన్నా కూడా నువ్వు థర్డ్ క్లాస్ పర్సన్వే, నువ్వు థర్డ్ క్లాస్లోనే ప్రయాణం చేయాలి అని చెప్తారు. అలా ఆ వాదనలో టీసీకి కోపం వచ్చి ఆయన గాంధీ గారిని మెడపట్టుకొని ప్లాట్ఫామ్ మీదకి నెట్టేస్తారు. సో ప్లాట్ఫారం మీదకి వచ్చి పడిన తర్వాత గాంధీ గారు అనుకుంటారు అనమాట, ఇది వాడి దేశం కాబట్టి వాడు నన్ను ఇంత అన్యాయంగా ఫస్ట్ క్లాస్ టికెట్ కొన్నా కూడా నన్ను థర్డ్ క్లాస్లో వెళ్ళమన్నాడు, వాడి దేశం కాబట్టి నన్ను రైల్లోంచి గెంటేసిండు, ఇక్కడ నాకు ఏ హక్కులు ఉండవు, అదే నా భారతదేశంలో అయితే నాకు అది నా దేశం కదా అని అనుకుంటారు అన్నమాట. అట్లా ఆయన 1-2 నెలల తర్వాత మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చేస్తారు. అలా ఆయన ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత ఆయన లాయర్గా ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటారు. అలా లాయర్గా ప్రాక్టీస్ చేద్దామని ఆయన సొంత ఊరు జునాగఢ్, సొంత ప్రాంతం, ఆ జునాగఢ్ చుట్టుపక్కల కటియావాడ అని ఒక ఊరు పేరు మళ్ళీ వస్తుంది. కటియావాడ, బొంబాయి, జునాగఢ్ ఇలాంటి ప్రాంతాల పేర్లు ఆయన మళ్ళీ వస్తూ ఉంటాయి. అక్కడ ఆయన ఒక ఇల్లు తీసుకొని కోర్టులో లాయర్గా ఆయన చేయటం మొదలు పెడతారు. అయితే ఇంగ్లాండ్లో చదివిన లాకును ఇండియన్ లాకి కొంచెం అంత తేడా ఉంటుంది, అది ఆయన అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే చాలా రోజుల తర్వాత ఆయనకు ఒక కేసు వస్తుంది ఒక రైతు దగ్గర నుంచి. ఆయన మొత్తానికి ఆ రైతు తరపున వాదిద్దామని అనుకుంటారు, కోర్టుకు వెళ్తారు. ఈయన వాదన వినిపించాల్సి వచ్చినప్పుడు ఆయన జడ్జి గారు కరమ్చంద్ గాంధీ అని పిలవగానే ఆయన లేచి నిల్చుంటారు, కానీ నోట్లోంచి మాట రాదు. జడ్జికి వెళ్ళి ఆయన అట్లనే కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు, టెన్షన్ పడతారు అనమాట. ఎంతగా టెన్షన్ పడతారంటే ఆయన జడ్జి గారు ఏమన్నా మాట్లాడతారేమోనని వెనకెళ్ళి చూసినా కూడా ఈయన ఏమీ ప్రతిస్పందన లేకుండా అట్లనే చూస్తూ ఉంటాడు, షాక్లో ఉంటాడు గాంధీ. కొంచెం సమయం అయిన తర్వాత జడ్జి, మీకు ఇంకొక 5 నిమిషాలు కావాలా అని ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ పిలుస్తాడు జడ్జి గాంధీని. పిలిస్తే మళ్ళీ కూడా గాంధీ ఫెయిల్ అవుతాడు, అసలు మాట కూడా రాదు. ఏం మాట్లాడాలో ఆయనకు తెలుసు, మనసులో ఉంటుంది కానీ ఆయన బయటికి చెప్పలేకపోతాడు. స్టేజ్ ఫియర్ లాగా కొత్తగా లాయర్గా ప్రాక్టీస్ మొదలు పెట్టేసరికి ఫెయిల్ అవుతాడు. సో అది లాయర్గా భంగపాటు అని రాసుకుంటారు. తర్వాత ఆయనకు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. సోదరులు, బ్రదర్స్ ఉంటారు. ఆయన తల్లి 3వ భార్య, అంటే మొదటి 2 చనిపోతారు, 3వ ఆమె
ఈయన తల్లి. సో మొత్తానికి బ్రదర్స్ సిస్టర్స్ బాగానే ఉంటారు. ఆరుగురు 7గురు దాకా ఉంటారు. సో పెద్ద ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ ఆర్థిక ఇబ్బందులు ఎట్లనా అని చూస్తూ ఉన్నప్పుడు ఈయనకి ఒక కంపెనీ ద్వారా సౌత్ ఆఫ్రికాకి వెళ్తావా అని ఆఫర్ వస్తుంది. అలా ఆయన సౌత్ ఆఫ్రికాకి ప్రయాణం అవుతారు. ఈ సౌత్ ఆఫ్రికాలో ఉద్యోగం అనేది కంపెనీ లాయర్గా వస్తుందని చెప్పుకున్నాం కదా. ఆయనకి 105 పౌండ్ల జీతం ఉంటుంది. ఆ కంపెనీ ఇస్తుంది. చాలా పెద్ద కంపెనీ అది. 30,000 పౌండ్ల కేసు ఒకటి వాదించడానికి ఆల్రెడీ అక్కడ లాయర్లు ఉంటారు. ఈయన సహాయం కోసం ఈయన కూడా తీసుకొని పోతారు. సో అలా ఆయన అక్కడ పోయిన తర్వాత డర్బన్, సౌత్ ఆఫ్రికాలో డర్బన్ అనేది కోస్టల్ ఏరియా. అందులో ఆయన దిగుతారు. దిగిన తర్వాత చూస్తే ఆయన డ్రెస్సింగ్ మంచిగానే ఉంటుంది, కానీ మిగతా ఇండియన్స్, అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఇండియన్స్ పరిస్థితి ఎంత బాగోలేదని ఆయన గమనిస్తాడు. వాళ్ళంతా నీట్గా ఉండరు. వాళ్ళందరినీ థర్డ్ క్లాస్ పర్సన్స్ లాగా చూస్తూ ఉంటారు సౌత్ ఆఫ్రికా సెటిలర్స్. అంటే ఆల్రెడీ నేటివ్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాలో ఉన్నవాళ్ళు సెటిలర్స్ కూడా అయి ఉండొచ్చు. వాళ్ళు ఇండియన్స్ని కొంచెం తక్కువ చిన్న చూపు చుట్టం అనేది గమనిస్తాడు. ఆ ప్రవాసాల భారతీయుల జీవితం ఎలా ఉంది, వాళ్ళ మురికివాడల్లోకి వెళ్ళి చూస్తారు. వాళ్ళకి జబ్బులు వస్తూ ఉంటాయి, ప్లేగ్ లేదా మిగతా అన్నీ కూడా. సో అవన్నీ కూడా అక్కడ పరిశుభ్రత లేకపోవడం వల్లనే వస్తున్నాయని గాంధీ అర్థం చేసుకుంటారు. గాంధీ అర్థం చేసుకొని ఆయనకి ఉద్యోగంలో కొంచెం టైం దొరికినప్పుడల్లా మురికివాడలో ప్రజలతో గెలిచిపోతూ వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ శుభ్రత గురించి చెప్తూ ఉంటారు. సో అలా పరిశుభ్రత అనేది ఆయనకి అక్కడి నుంచే అలవాటు అవుతుంది. క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్ అనేది ఆయన అప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత 3 ఏళ్లకి ఇండియాకి మొదటిసారి వస్తారు. ఇదంతా జరిగింది 1885, 1895 రీజియన్లో. సో ఇండియాకి మొదటిసారి వచ్చినప్పుడు ఇక్కడ ఇండియాలో ఒక 2 years ఉంటారు. కాంగ్రెస్ వాళ్ళతో కొంచెం వింటారు అనమాట. కాంగ్రెస్ వాళ్ళ గురించి కాంగ్రెస్ మీటింగ్స్లో కొంచెం పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత మళ్ళీ కంపెనీ వెనక్కి రమ్మని అడుగుతుంది. అట్లా ఆయన ఇండియాకి రాకపోకలు అనేవి జరుగుతూ ఉంటాయి. 3-4 సార్లు అట్లా వస్తూ పోతూ ఉంటారు. కానీ అప్పుడే ఆయనకి ఈ కంపెనీ వాళ్ళు నన్ను ఉద్యోగం నుంచి తీస్తే నా పరిస్థితి ఏంటి అనేది ఉంటుంది. ఆ జీవితంలో అస్థిరత అనేది దాని గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఫిలాసఫికల్గా ఉంటుంది ఆయన మాటలన్నీ కూడా. ఈ జీవితంలో అస్థిరత అనేది ఎప్పుడూ ఉంటుంది. ఒక దేవుడే స్థిరమైన వాడు అని దేవుడి మీద ఆయనకు నమ్మకం పెరుగుతుంది. సో ఒకవేళ దేవుడిని చేరుకోవాలి అంటే మనం సమాజ సేవ ద్వారా చేరుకోవచ్చు అని, అంటే ఆయన ఆల్రెడీ సమాజ సేవలో ఉన్నారు కాబట్టి ఆయనకు అట్లా అనిపిస్తుంది. సో నేను సర్వీస్ ద్వారానే దేవుణ్ణి చేరుకుంటాను, దేవుడి ద్వారానే స్థిరత్వం అవుతుంది అని ఆయన అనుకుంటారు. అలా అనుకున్న తర్వాత సౌత్ ఆఫ్రికాలో ఆయన ఒక్కొక్క ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తూ ఇండియన్స్ యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకుంటూ వాటిని సాల్వ్ చేస్తూ ఉంటారు. అలా ఇండియన్స్ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఆయన పేరు కూడా సౌత్ ఆఫ్రికాలో మారుమోగిపోద్ది. అయితే ఒక చోట గాంధీ గారిని చూద్దామనే వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో రైల్వే స్టేషన్కి వస్తారు, కానీ గాంధీ ఎట్లా ఉంటాడో తెలియదు. అందుకని ఆయన గాంధీ గారు వీళ్ళందరినీ దాటుకొని పోయినా కూడా వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళు ఇంకా చూస్తూనే ఉంటారు అటు ఇటు. ఆయన గాంధీ గారు దాటుకొని వచ్చిన తర్వాత అప్పుడు వింటారు అక్కడ ఇండియన్స్ గాంధీ అది ఇది అనేదో మాట్లాడుకుంటే అప్పుడు గాంధీ గారికి డౌట్ వస్తుంది. మళ్ళీ వెనక్కి వచ్చి ఆ గుంపులో వాళ్ళని అడుగుతారు, మీరు ఎవరి కోసం ఇక్కడికి వచ్చారంటే గాంధీ కోసం వచ్చారని, గాంధీ కోసం వచ్చాం మేము అని చెప్తారు. బాబు గాంధీ అంటే నేనే అని ఆయన పరిచయం చేసుకుంటారు. సో ఇది ఒక ఫన్నీ ఇన్సిడెంట్. అప్పటికి గాంధీ అంటే ఫేమస్, కానీ బై నేమ్ గాంధీ ఎట్లా ఉంటాడో చాలామంది తెలియదు. అలాగే 1899లో ఆయన ఒకసారి ఇండియాకి వస్తూ అప్పుడు జరిగిన మీటింగ్లో ఆయన మన ఇండియన్స్ అందరూ, ఇక్కడున్న ఇండియన్స్, సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఇండియన్స్ ఓటు హక్కు కోసం పోరాడాలి. ఎందుకంటే ఇక్కడ పుట్టిన ఇండియన్స్ కూడా ఉన్నారు, ఇక్కడ 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీరు ఓటు హక్కు అనేది మీరు ప్రయత్నం చేయొచ్చు, మీరు ఓటు హక్కు కోసం ప్రయత్నాలు చేయండి అని చెప్తారు. అలా ఆయన ఇండియాకి రాకపోకలు చేస్తూ చేస్తూ 1915లో ఇంకా ఇండియాలోనే నా జీవితం అని సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చేస్తారు. అది జనవరి 9. సో దీన్నే ఇప్పటికీ మన ఇండియన్ గవర్నమెంట్ ప్రవాసుల దినోత్సవం అని జరుపుకుంటూ ఉంది.
1915 నుంచి ఆయన భారత రాజకీయాల్లో పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంటారు. అయితే 1910కి ముందుకు కూడా ఆయన ఒకసారి ఇండియన్ కాంగ్రెస్ మీటింగ్‌లో అటెండ్ అయితారు. అయితే అప్పుడు వాళ్ళు పరిచయం చేస్తారన్నమాట. ఇగో ఈయన గాంధీ గారని ఇంగ్లాండ్‌లో లాయర్ చేశారు. సౌత్ ఆఫ్రికాలో మన ఇండియన్స్ కోసం ఈయన చానా పాటుపడ్డారు. వాళ్ళ ఇండియన్స్ బాగోగులు చూసుకున్నారు. ఇండియన్స్ కొంచెం మంచిగున్నారు అంటే అది మహాత్మా గాంధీ గారి వల్లనే. సౌత్ ఆఫ్రికాలో ఇండియన్స్ అందరూ రుణపడి ఉన్నారు గాంధీ గారికి. ఇప్పుడు గాంధీ గారు కొంచెం మాట్లాడతారు అని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తారు గాంధీ గారిని. ఇన్వైట్ చేసినప్పుడు అప్పటిదాకా 60 మంది 70 మంది ఉన్నోళ్ళు గాంధీ గారి ప్రసంగం మొదలు పెట్టగానే వెళ్ళిపోతారు. లాస్ట్‌కి 5గురే ఉంటారు. అయినా కూడా గాంధీ గారు వెనక్కి తగ్గడు. ఆయన ఆయన చెప్పాల్సింది మాట్లాడాల్సింది ఏదైతుందో అది మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ గ్రాడ్యువల్‌గా ఆయన మాట్లాడే విషయాలన్నీ విని మళ్ళీ ఈసారి 60 మంది కాదు 100 మంది 120 మంది వస్తారు. ఇది మీరు గాంధీ అని మూవీ హాలీవుడ్ మూవీ చూసినట్టయితే అందులో క్లియర్‌గా ఉంటుంది. అయితే ఈ భారత రాజకీయాల్లో గోపాలకృష్ణ గోఖలే గారు ఈయనని గాంధీజీ తన గురువుగా భావించారు. అట్లనే గాంధీ గారు 1915లో వచ్చేటప్పటికే అసలు ఇండియన్ కాంగ్రెస్‌ని స్థాపించి దాన్ని చాలా ముందుకు తీసుకుపోయిన ఏవో హ్యూమ్, దాదాబాయి నౌరోజీ వీళ్ళందరూ లేదా మన వీళ్ళని ఏమంటారంటే లాల్ బాల్ పాల్ అనే ముగ్గురు ఉన్నారు. చాలా ఫేమస్ వీళ్ళు. లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ ఈ ముగ్గురిని కూడా త్రయం అని పిలిచేవాళ్ళు. ఇందులో బాలగంగాధర్ తిలక్ అంటే ఆయన ఎక్కడుంటే అక్కడ గొడవలు జరుగుతాయని బ్రిటిష్ వాళ్ళకి బాగా నమ్మకం. కొత్తగా ఎక్కడన్నా గొడవలు జరుగుతున్నాయి, స్వాతంత్రం కావాలి అది ఇది అని బాగా గొడవ జరుగుతుందంటే అక్కడ బాలగంగాధర్ తిలక్ ఉన్నాడని అనుకునేవాళ్ళు. అందుకని ఈయనకి నిక్నేము ఇండియా అన్రెస్ట్. ఇండియా అన్రెస్ట్ అంటే తిలక్ అనమాట, బాలగంగాధర్ తిలక్. సో వీళ్ళని ఒక పెద్ద కేసులో ఇరికించి వీళ్ళని జైల్లో పెట్టడం, అలాగే తిలక్ గారినేమో మన మయన్మార్ బర్మాలో ఉన్న జైల్లో పెడతారు. మిగతా ఇద్దరేమో ముసలివాళ్ళు కాబట్టి ఇక్కడే ఉంచేస్తారు. అలాగే కొంతమంది కాంగ్రెస్ పెద్దలు చనిపోవటం లేదా వాళ్ళు ఇంట్లోనే ఉండిపోవడం జరుగుతుంది. సో వాళ్ళెవరూ కూడా అంత యాక్టివ్గా ఉండరు. అట్లా ఆనాటి రాజకీయ పెద్దలు ఎవరూ లేకపోయేసరికి గాంధీ లాంటి ఒక యాక్టివ్ పార్టిసిపెంట్కి మంచి అవకాశం వస్తుంది. అయితే గాంధీ గారు మొత్తం రాజకీయంగా తన సిద్ధాంతం మొత్తం అహింస చుట్టూనే ఉంది. ఎందుకంటే హింస ద్వారా మనమేమీ సాధించలేము అనేది ఆయన గట్టి నమ్మకం. ఆయన రాజకీయం జీవితం ప్రారంభించగానే 1915 తర్వాత చౌరా చౌరీ అని ఒక దుర్ఘటన జరుగుతుంది. ఆ చౌరా చౌరీ అనే ఊర్లో ఈ ఇండియన్స్ అందరూ ఆ పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేస్తారు. అటాక్ చేసి ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న గన్స్ అన్నీ తీసేసుకుంటారు. ఒక పోలీస్ ఆయన చనిపోతాడు. అలాగా పోలీస్ స్టేషన్ కాల్చి పడేస్తారు, నిప్పు పెడతారు. సో ఇది చౌరా చౌరీ ఇన్సిడెంట్ అని చాలా ఫేమస్. ఈ తర్వాత గాంధీ గారికి అర్థమైపోద్ది ఇట్లనే మనం ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్లో పార్టిసిపేట్ చేస్తే ఇది హింసకు దారితీస్తుంది. ఒక్కసారి ఇది కానీ హింస అనేది స్ప్రెడ్ అయిందంటే మనం భారతీయులను ఎవరిని కంట్రోల్ చేయలేము, ఇది చివరికి మనకే లాస్ అవుతుంది అని గాంధీ గారు బహిరంగ ప్రకటన చేస్తారు. ఇప్పటి నుంచి ఎలాంటి రాజకీయ పోరాటాలు ఉండవు, నేను ఎలాంటి రాజకీయ పోరాటంలో పాల్గొనబోవటం లేదు, ఇదే చివరిది, ఎప్పుడు కూడా హింసకి నా పోరాటంలో చోటు లేదు అని చెప్తారు. అప్పుడు ఆయన్ని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఇక్కడ దాకా వచ్చి రాజకీయ జీవితం ప్రారంభించగానే ఇట్లా వెనక్కి ఎట్లా వెళ్ళిపోతారు అది ఇదని ఆయన్ని తిట్టినా కూడా ఆయన పట్టించుకోడు. చాలామంది విమర్శిస్తారు ఆయన్ని. ఇట్లాంటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతూనే ఉంటాయి, మనం వెనక్కి చూడొద్దు, ఇలాంటి పట్టించుకోవద్దు అని చెప్పినా కూడా గాంధీజీ గారు వినరు. నేను అహింసకే కట్టుబడి ఉంటాను, ఎట్టి పరిస్థితుల్లో హింసకి చోటు ఉండదు, నేనైతే స్వాతంత్ర పోరాటంలో పాల్గొనబోవటం లేదు అని ఆయన చెప్తారు. కానీ తర్వాత గాంధీజీ దూరంగా ఉన్నప్పటికీ మళ్ళీ 2 ఇయర్స్లో మళ్ళీ ఆయన దగ్గరికి వస్తారు అందరూ.
అప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ అట్లా జరుగుతాయి. అలా జరిగినప్పుడు పెద్ద పెద్ద నాయకులు ఈయనకి ఆపోజిట్‌గా గూడా ఉంటారు. అందులో సుభాష్ చంద్రబోస్ ఒకళ్ళు. సుభాష్ చంద్రబోస్ ఏమో యాక్టివ్‌గా యుద్ధం లాంటి ద్వారానే మనం స్వాతంత్రం సాధించగలం. ఇట్లా అహింస ద్వారా కుదరదు అని ఆయన బలంగా అనుకుంటా ఉండేవాడు. సో, కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఒకసారి మహాత్మా గాంధీ ఒకవైపు నిల్చుంటే, మహాత్మా గాంధీకి పోటీగా బోస్ నిల్చుంటారు. నిల్చున్న తర్వాత బోస్ గారే గెలుస్తారు. అధ్యక్షుడిగా ఆయనకే ఓట్లు ఎక్కువ పడతాయి. బోస్ గారు గెలిచిన తర్వాత కూడా మళ్ళీ గాంధీజీ గారి దగ్గరకొచ్చి, నేను రిజైన్ చేస్తున్నాను. నేనే గెలిచా గానీ నేను రిజైన్ చేస్తున్నా. నేను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండటం కంటే మీరు అధ్యక్షుడిగా ఉంటేనే ఇంకా ఇండియాకి మంచి జరుగుతుంది అని చెప్పి తప్పుకుంటారు. అట్లా గాంధీ అనేది గాంధీయిజం, అహింస అనేది ఆయన ఎంత ఇదిగా జనాల్ని ఆకట్టుకున్నారో మీకు ఈ 2 సిచ్యువేషన్స్ ద్వారా అర్థమైపోతుంది. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అన్నా కూడా మళ్ళీ ఆయన దగ్గరికే వస్తారు. బోస్ ఆయన మీద ఎన్నికల్లో గెలిచి కూడా పక్క తప్పుకొని గాంధీ గారినే ఉండమని చెప్తారు. అలాగే ఆధ్యాత్మికం, ఫిలాసఫికల్ టచ్. రాజకీయాల్లో ఆయనకి ఎదురు దెబ్బ తగిలినప్పుడు లేదా ఏం చేయాలో తెలవనప్పుడు ఆయన భగవద్గీతనే నమ్ముకునేవారు. భగవద్గీత పుస్తకం తెరిచి ఏదో ఒక పేజీ చదువుతా పోయేవారు. ఆయన అనేవారు అనమాట, నాకు భగవద్గీత అమ్మలాగా ఉండేది. నేను ఎంత బాధలో ఉన్నా కూడా భగవద్గీత చదువుతా ఉంటే నేను అన్నీ మర్చిపోయేవాడిని అని చెప్తారు. అలాగే నాకు చాలా ప్రశ్నలకు సమాధానం దొరికేది భగవద్గీతలో. అవి ఎంత క్లిష్టమైన సిచ్యువేషన్స్ అయినా సరే, ఎంత కష్టమైన ప్రాబ్లమ్స్ అయినా సరే, నేను భగవద్గీత తెరిచి చదవటం మొదలుపెట్టగానే నాకు అందులో ఒక సమాధానం దొరికేది. నిజంగా భగవద్గీత నాకు అమ్మ లాంటిదే అని ఆయన రాశారు. అలాగే నిర్మలమైన మనసు అనేది చాలా ఇంపార్టెంటు. నిర్మలమైన మనసు ద్వారానే మనం అహింసని సాధించగలం. మనసుని ఎప్పుడూ కూడా నిర్మలంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి మనం అని చెప్తారు. అట్లనే నిజమైన ఆనందం, ఎవరికైనా నిజంగా సంతోషంగా ఉండాలి అని అనిపిస్తే వాళ్ళ ఆలోచించేది, వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు చేసే పనులు 3 కూడా ఒకటే అయి ఉండాలి. అంతేగాని మనం ఆలోచించడం ఒక రకంగా ఆలోచించి ఇంకో రకంగా మాట్లాడి జనాల్ని మెప్పించడం కోసం ఇంకో రకంగా పనిచేస్తే మీరు ఆనందంగా ఉండలేరు. అదే మీ ఆలోచనలు, మీ మాటలు, మీ చేతలు ఎప్పుడైతే ఒకటే అయి ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా మీరు చాలా ఆనందంగా ఉంటారు అని గాంధీ గారు మిగతా వాళ్ళకి ఒక సలహా ఇస్తారు. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ సిచ్యువేషన్ ఏంటంటే బ్రహ్మచర్యం. ఆయన 16వ ఏట పెళ్ళవుతుంది. కానీ ఆయన చుట్టూ జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ని చూసిన తర్వాత ఆయనకి ఆల్రెడీ ఆయన ఫిలాసఫికల్ పర్సన్, చాలా సాత్వికంగా ఉండే ఆయన భగవద్గీత చదువుతూ నిర్మలమైన మనసు అని ఇలాంటి అన్ని సేవలో ఉండటం, అహింస, ఇవన్నీ చూసిన తర్వాత ఆయన బ్రహ్మచర్యాన్ని తీసుకుందామని అనుకుంటారు. ఈ బ్రహ్మచర్యం తీసుకోవడానికి ఆయన ఇంట్లో వాళ్ళని కూడా నేను ఒప్పించాను. నేను ఆల్రెడీ బ్రహ్మచర్యం ప్రాక్టీస్ చేస్తున్నాను అని అన్నారు. అంటే 1925కే ఆయన బ్రహ్మచర్యం ప్రాక్టీస్ చేస్తున్నారు. అప్పటికి ఆయన వయసు 50. సో 50 ఏళ్ల వయసులో ఆయన బ్రహ్మచర్యాన్ని పాటించారు. ఈ బ్రహ్మచర్యం పాటించడం, షర్టు లేకుండా తిరగటం, ఈ అహింస, ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఐన్స్టీన్, ఫేమస్ సైంటిస్ట్ ఐన్స్టీన్ ఈయన్ని కలుసుకోవడానికి ఇండియా వచ్చి ఈయన్ని చూసి మాట్లాడి అంటాడనమాట, అసలు గాంధీ లాంటి మనిషి ఒక ఆయన నిజంగా ఉన్నారు అంటే అసలు ముందు తరాలు ఏవి కూడా నమ్మలేవు, అంత అన్బిలీవబుల్ మనిషి ఈయన అని ఐన్స్టీన్ గారు చెప్పారు. మీరు నాగార్జున యూనివర్సిటీలో, గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో చూసినట్టయితే ఆ గాంధీజీ విగ్రహం కింద రాసి ఉంటుంది ఐన్స్టీన్ ఇట్లా అన్నాడు అని. చివరగా మనం గాంధీజీ ఆటోబయోగ్రఫీలో
1925 వరకు రాసినయి ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఏవి కూడా గాంధీజీ ఆటోబయోగ్రఫీలో లేవు. సో ఇప్పుడు ఇందులో మనం మాట్లాడుకున్న టాపిక్స్లో కొన్ని మీకు ఎక్కడా దొరకవు కూడా. సో ఈ స్వాతంత్రం వచ్చింది మన ఇండియాకి 1947లో ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినప్పుడు గాంధీజీ గారు ఢిల్లీలో లేరు. అసలు స్వాతంత్రం వచ్చినట్టు గాంధీజీకి తెలియదు. ఆ రోజు రాత్రి స్వాతంత్రం వచ్చిందని కూడా. ఆయన వెస్ట్ బెంగాల్లో మత కలహాలు జరుగుతూ ఉంటే ఆ మత కలహాలని తగ్గించడం కోసం, అసలు ఏం జరుగుతుందో చూడటం కోసం ఆయన వెస్ట్ బెంగాల్ వెళ్ళి ఉంటారు. ఆయన ఆ రోజు రాత్రి 9కే నిద్రపోయారు. ఆగస్టు 14 రాత్రి 9కే భోజనం చేసి పడుకున్నారు. పొద్దున్న వరకు లేపొద్దు అని ఆయన తన వాళ్ళకి చెప్తారు. అట్లా 1947 ఆగస్టు 15 రాత్రి 12 గంటలు. అప్పుడు భారతదేశం మొత్తం సంబరాలు చేసుకుంటుంటే గాంధీ గారు హ్యాపీగా నిద్రపోతూ ఉన్నారు. సో అలాగే గాంధీ మరణం అనేది ఒక విషాదకరమైన సంఘటన. స్వాతంత్రం వచ్చిందని మనం సంతోషించే లోపు గాంధీజీ గారు చనిపోవడం జరిగింది. నాథురాం గాడ్సే అందరికీ తెలుసు. గాంధీజీ గారు హత్యకు గురయ్యారు. అయితే అప్పటికే గాంధీ గారి మీద ఒక ప్రయత్నం జరుగుతుంది, హత్యా ప్రయత్నం జరుగుతుంది. నెహ్రూ గారు గాంధీజీ గారి గురించి అప్పటికప్పుడు సేఫ్టీ గురించి చూసుకుంటూ ఉన్నారు. అయితే ఆ రోజు హత్యా ప్రయత్నం మరొకటి జరుగుతుంది అని నెహ్రూ గారికి తెలవగానే వెంటనే ఒక పోలీస్ ఎస్పీని గాంధీజీ సెక్యూరిటీ కోసం పంపిస్తారు, ఒక 10 మంది పోలీసులతో. కానీ గాంధీ వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్తాడు. ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా నన్ను హత్య చేయాలనుకుంటే చేయనీయండి, దాంట్లో మీకేం సంబంధం, అది నన్ను హత్య చేసేవాడికి జరిగే సంఘటన మాత్రమే. అతను ఎవరికో నన్ను చంపటం ద్వారా అతనికి కోపం తీరిపోద్ది అని అనుకుంటే అతను నన్ను చంపనీయండి, మధ్యలో మీకెందుకు అని చెప్పి ఆయన ఆ పోలీస్ ఆఫీసర్లందరినీ అక్కడి నుంచి వెళ్ళిపోమంటారు. సో గాంధీ అంటాడు, నేను చనిపోయే ముందు కూడా నన్ను హత్య చేసిన వాడి కళ్ళలోకి నేను చూద్దాం అనుకుంటాను. నిజంగా హింస ద్వారా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుందా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అట్లా నేను వాడి కళ్ళలోకి చూసి తెలుసుకుంటా దానికి సమాధానం అని చెప్తారు. అట్లా నాథురాం గాడ్సే వచ్చి గాంధీ గారిని హత్య చేయటం జరుగుతుంది.